ఓం నమో వెంకటేశాయ. సంక్షిప్త సమాచార స్రవంతికి స్వాగతం. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రథసప్తమి పర్వదినాన సప్తగిరీసుడు సప్తవాహనాలలో ఉదయం నుండి రాత్రి వరకు ఆలయ 4 మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. మినీ బ్రహ్మోత్సవంగా అర్ధబ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి చెందిన రథసప్తమి రోజున వైకుంఠవాసుని వాహన సేవల వైభవాన్ని వీక్షించడానికి తరలివచ్చిన భక్తులతో ఆలయ మాడవీధులు, గ్యాలరీలు పూర్తిగా నిండిపోయాయి. ఈ సందర్భంగానే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు వాహన సేవలను పర్యవేక్షిస్తూ మాడవీధులు, గ్యాలరీల్లో భక్తులకు అందుతున్న సదుపాయాలను గమనిస్తూ రథసప్తమి వేడుకలను విజయవంతంగా చేయడానికి అహరహం శ్రమిస్తున్నారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గ్యాలరీల్లో భక్తులకు అందుతున్న సదుపాయాలను పరిశీలించారు. భక్తులతో మాట్లాడుతూ సకాలంలో అన్నపానీయాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఒక భక్తురాలు చలికి ఇబ్బంది పడుతుండటంతో తన స్వెట్టర్ను తీసి ఆమెకు అందించి మానవత్వం చాటుకున్నారు. ఇక ప్రతి గంటకు ఒకసారి అల్పాహారంగా ఉప్మా, పొంగలి, పులిహోర, చక్కెర పొంగలి, వేడి బాదం పాలు, మంచినీరు, బిస్కెట్లు, మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తూ భక్తులకు అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ సిబిఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఇతర సీనియర్ టీటీడీ పోలీసు అధికారులు మాడవీధులు, గ్యాలరీల్లో నిరంతరం పర్యవేక్షిస్తూ భద్రతా ఏర్పాట్లతో పాటు భక్తుల సేవలో మమేకమయ్యారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేసిందని, సకాలంలో అన్నపానీయాలు అందజేస్తున్నారని తెలిపారు. నేను బాపట్ల నుండి వచ్చానండి. రథసప్తమి ప్రతి సంవత్సరం వస్తుంటాను. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అంతకు మించి ఉన్నట్టుగా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ దేవస్థానం వాళ్ళు చేసిన ఆహార ఏర్పాట్లు కానీ వచ్చిన భక్తులకి చాలా అద్భుతం అండి. వాళ్ళు ఒక ఫారం ఒకటి ఇచ్చారు, అభిప్రాయాలు చెప్పండి. దానిలో అద్భుతం అనే ఆప్షన్ కూడా ఒకటి పెట్టాలి. వాళ్ళు 3 ఆప్షన్లు ఇచ్చారు. చాలా బాగుంది, పర్వాలేదు, బాగోలేదు. వాటితో పాటు అద్భుతం అనే ఆప్షన్ మాత్రం కంపల్సరీ పెట్టాలండి. ఈసారి చాలా బాగున్నాయండి. నేను వరంగల్ నుంచి వచ్చానండి. ప్రతిసారి కంటే ఈసారి చాలా బాగా చేశారు. ఏర్పాట్లన్నీ కూడా ప్రసాదాలైనా ఇక్కడ మెయింటెనెన్స్ కానీ పరిశుభ్రత కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక మాడవీధుల్లో ఉన్న వాళ్ళకి సౌకర్యాలు బాగా అందించారు. రాత్రి నుంచి ఉన్న వాళ్ళకి కూడా ప్రతిదీ బాగా చూశారు. ఇది గతం కంటే కూడా చాలా బాగా జరిగింది ఈసారి అనేది నా అభిప్రాయం అండి. అది ఇప్పుడు ఈ విధంగానే ఉంటే భక్తులు కూడా ఆనందంగా జరిగిపోతుంది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు వెంకటేష్. నేను ప్రొద్దుటూరు నుంచి వచ్చాను. పోయినసారి వచ్చాను నేను యాక్చువల్గా రథసప్తమికి. పోయినసారి కన్నా ఈసారి చాలా బాగున్నాయి ఏర్పాట్లు. ఏవైనా సరే కానీ నాట్ ఓన్లీ ఇది ఒకటే కాదు, అంటే ఎవ్రీథింగ్ పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ ఉన్నంత వరకు చాలా బాగున్నాయి అన్ని ఏర్పాట్లు కూడాను. డెకరేషన్ అయితేనేమే కానీ ఇక్కడ ఏర్పాట్లు కానీ ఈ చలువు పందిర్లు కానీ చాలా బాగున్నాయి అనమాట. ఇంతవరకు ఇలాంటి ఏర్పాట్లు ఎప్పుడు చూడలేదు. ఇలాగే కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా చాలా బాగుందండి. క్వాలిటీ ఫుడ్ చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా అబ్జర్వ్ చేసింది క్లీన్లీనెస్ అండి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు టీటీడీ. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కృష్ణవేణి. మేము నల్గొండ నుంచి వచ్చాం. నేను రావడం ఇదే ఫస్ట్ టైం. మమ్మీ వాళ్ళు లాస్ట్ 2 years నుంచి వస్తున్నారు. సో ఈసారి నేను వచ్చాను. ఇక్కడ ఫెసిలిటీస్ కానీ అన్నీ బాగున్నాయి. ఫుడ్ క్వాలిటీ కానీ అంతా బాగుంది. వాళ్ళు సర్వ్ చేసే విధానం కూడా అంతా చాలా బాగుంది. ఓం నమో వెంకటేశాయ. మేము కర్నూలు నుంచి వచ్చామండి. ఇక్కడ అయితే ఏర్పాట్లు చాలా బాగా జరిగినాయి. మేము ఇదే ఫస్ట్ టైం రావడము రథసప్తమికి. ఇక్కడ పందిర్లు వేయడం కానీ ఫుడ్ అందించడం కానీ ఇన్ని లక్షల మందికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా చేసినారు. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఈసారి మాత్రం చాలా బాగా ఏర్పాట్లు బాగా చేశారు. అదేవిధంగా వాహన సేవలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఇంతమందికి కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బందికరంగా లేదు. చాలా బాగుంది. ఫుడ్ క్వాలిటీ కానీ టైం టు టైం బిస్కెట్స్ అందించడము, పాలు అన్ని టైం టు టైం అందరూ. అదేవిధంగా ఇక్కడ సేవకు వచ్చిన వారు కూడా అందరినీ చాలా ఆప్యాయంగా చూసుకుంటూ చాలా బాగా చేస్తున్నారండి. ఓం నమో వెంకటేశాయ. మేము రథసప్తమికి ఫస్ట్ టైం వచ్చాము. మామూలుగా వైకుంఠ ఏకాదశికి ప్రతి సంవత్సరం వస్తాము. ఈసారి మాత్రం రథసప్తమికి వచ్చాము. ఇక్కడ
పైన చలిగాలు తగ్గకుండా చలవ పందిర్లు, తర్వాత ఇక్కడ వచ్చిన భక్తులకి ఫుడ్ అయితేనేమి, పాలు అయితేనేమి అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వాటర్ అయితేనేమి చాలా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. వాహన సేవలు కూడా బాగా జరుగుతున్నాయి. భక్తులకి ఇన్ని లక్షల మంది వచ్చినా కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని విధాలుగా టీటీడీ దేవస్థానం వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. మేము రథసప్తమికి ఇదే ఫస్ట్ టైం రావడము. మాది అన్నమయ్య డిస్టిక్ రాయచోటి. నా పేరు శైలజ. ఇక్కడ మెయింటెనెన్స్ అంతా చాలా చాలా బాగుంది. ప్లస్ మేము దర్శనం కూడా చాలా బాగా చేసుకున్నాము. బాత్రూమ్ మెయింటెనెన్స్, ఫుడ్ క్వాలిటీ, పాలు, బిస్కెట్ అందరికీ టైం టు టైం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, కింద పడేయకుండా చేతికి అందిస్తా చాలా మర్యాదపూర్వకంగా చూసుకున్నారు. టీటీడీ దేవస్థానానికి మా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. నమస్తే సార్, మా పేరు సురేష్, బెంగళూరు నుంచి వచ్చాము. చాలా బాగా చేస్తున్నారు సార్. ఇక్కడ సేవ చేసేవాళ్ళు కానీ, టెంపుల్ సైడ్ నుంచి కానీ, వాహన సేవలు కానీ అన్నీ చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ క్లీనింగ్ కానీ, నీట్నెస్ కానీ ప్రతి ఒక్క సౌకర్యము చాలా బాగుంది సార్. ఓం నమో వెంకటేశాయ. నా పేరు హనుమంతరావు అండి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఇది మొదటిసారి రథసప్తమికి రావడం. నేను అంతకుముందు వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక పూజల రోజు ఒకటిలో వచ్చాను, కానీ ఇంత అరేంజ్మెంట్లు, ఇంత ఏర్పాట్లు నేను ఎప్పుడు టీటీడీ చేయడం చూడలేదండి. ఈసారి మాడవీధులు మొత్తము గుడి దగ్గర మొత్తం టెంట్లు వేయడం కానీ, అక్కడ బాత్రూమ్స్ కానీ, ఫుడ్ ఐటమ్ కానీ, పాలు కానీ, మంచినీళ్ళు కానీ కూర్చున్న చోట నుంచి లగకుండా అన్నీ మర్యాదపూర్వకంగా చాలా బాగా చేయడం జరిగింది. సేవకు వచ్చిన వాళ్ళు కూడా బాగా సేవ మర్యాదపూర్వకంగా చేయడం జరిగింది. టీటీడీకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నేను ఇలాగే ప్రతిసారి ఇంకా డెవలప్మెంట్ చేయాలని టీటీడీని కోరుకుంటూ ఈ సేవలు అందించినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, స్వామి సూర్యప్రభ వాహనం కూడా చాలా బాగా చూడడం జరిగింది మాడవీడులో ఉన్న వాళ్ళకి. ఓం నమో భగవతే వాసుదేవాయ. నా పేరు తాటి సుబ్బరాయుడు. మేము కడప డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. ఈరోజు రథసప్తమికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇదే ఫస్ట్ టైం నేను రావడము. ఇంత చలవ పందిళ్ళు కానీ, సేవ చేసేవాళ్ళు కానీ, ఇక్కడికి వచ్చేటువంటి ఉండేటువంటి అందరూ మంచి హృదయంతో అందరినీ పలకరిస్తూ ఒక టిఫిన్ సెక్షన్ ఉప్మా కానీ, తర్వాత పాలు కానీ, బాదం పాలు కానీ అన్నీ ఇస్తున్నారు. కానీ వైద్యపరంగా కానీ, మెయిన్ సెక్యూరిటీ కానీ, లేదా సేవా అందరూ బాగా చేస్తున్నారు. ఈ విధంగా ఏ సంవత్సరం ఇంతవరకు లేదు. ఈ సంవత్సరం బాగా చేస్తున్నారు. ఇంత వైభవంగా ఉందంటే మాకు కనుల విందుగా ఉంది. ఈ జన్మలో ఇంత అవకాశం మాకు వచ్చిందంటే వచ్చే జన్మలో ఎట్టుంటామో ఏమో తెలియదు, కానీ వైకుంఠంలో ఉన్నట్టుంది. కనుక ఇంకా ఈ కార్యక్రమాలు చేయడం, ఇప్పుడు ఉన్న చైర్మన్ గారు ఈ డెవలప్మెంట్ చూస్తుంటే డెవలప్మెంట్ ఇంకా బాగా చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఆ చైర్మన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ஓம் நமோ வெங்கடேஸ்வராய நம. நாங்கள் தமிழ்நாட்டிலேருந்து கடந்த ஒரு 10 வருடமாக ரத சப்தமி சேவைக்காக வந்துக்கிட்டு இருக்கோம். நல்ல சிறப்பான சேவையை திருப்பதி தேவஸ்தானம் கொடுத்துக்கிட்டு இருக்காங்க. கடவுளை தரிசிக்கிறது இந்த வருஷம் ஞாயிற்றுக்கிழமை வந்தங்காரி கூட்டம் லட்சக்கணக்கான பேர் வந்திருக்காங்க. தரிசனம் நல்லா சிறப்பாக அமைஞ்சுது. அதே மாதிரி மாட வீதியில் எல்லாம் உட்காந்துருக்கோம். சூரிய பிரப வாகனத்துலேருந்து చంద్రప్రభ వాహనం వరకు எல்லா వాహనం பார்ப்போம். అరిమియా இருக்குது. ఓం నమో వెంకటేశాయ. మేము గత 3 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నామండి ఇక్కడ రథసప్తమి సేవలకు. కాకుంటే ఈసారి ఉన్నంత జనము 4 సంవత్సరాల నుంచి కూడా లేరండి. 3 రోజులు సెలవు వచ్చేసరికల్లా. కాకుంటే వీళ్ళు చేసేది ప్రతి ఒక్కటి కూడా, వీళ్ళ సేవ అన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయండి. జయ గోవింద. ఇది ఈనాటి సంక్షిప్త సమాచార స్రవంతి. ఓం నమో వెంకటేశాయ.